Hi friends, welcome to our channel Model Ideas YouTube channel friends. ఈ రోజు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ ఇంటూ జూనియర్ ఇంటర్మీడియట్ కోర్స్ డ్యూరింగ్ 2024 కు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి. ఇక్కడ TSWRJC అండ్ COE సెట్ 2024 లో ఈ క్వశ్చన్ పేపర్ ఇలా రాబోతుంది. దీనికి మోడల్ పేపర్ నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. యాక్చువల్గా మనకు లాస్ట్ అయితే APRJC అనే ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రం తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ వాళ్ళు COE సెట్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇది ఏంటి స్పెషల్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అంటే ఇక్కడ స్పెషల్గా అయితే నీట్, జేఈ, IIT వాళ్ళకు స్పెషల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇంటర్మీడియట్ తర్వాత నీట్, IIT, జేఈకి ఎవరెవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకు స్పెషల్గా గవర్నమెంట్ తరఫున కోచింగ్ ఇస్తారండి. ఇక్కడ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్కు వెళ్ళాలనుకునేటువంటి స్టూడెంట్స్కి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మార్క్స్ వచ్చి వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకుంటారండి. దీనికి వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయండి. 3 hours డ్యూరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మామూలుగా అయితే అన్ని టాప్ కాలేజెస్ ఉంటాయండి. మంచి మార్కులు వచ్చిన పిల్లలు టాప్ కాలేజెస్లో ఉంటాయి. ది బెస్ట్ స్టడీ అనేటువంటిది గవర్నమెంట్ తరఫున మనకి ఇక్కడ అందుతుందండి. ఇక్కడ వచ్చేసి టోటల్ కాలేజెస్ వచ్చేసి 35 ఉన్నాయి. బాయ్స్ కాలేజెస్ వచ్చేసి 15 అండ్ గర్ల్స్ కాలేజెస్ వచ్చేసి 20 ఉన్నాయండి. ఈ ఎగ్జామ్ ఈ ఇయర్ అంటే 2024లో వచ్చేసి April 21 జరగబోతుందండి. దానికోసం ఈరోజు లాస్ట్ ఇయర్ పేపర్ను నేను మోడల్ పేపర్ మీరు ఒకసారి చూసుకుంటారని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడైతే మామూలుగా అయితే ఈ RJCలో అయితే అంటే తెలంగాణ స్టేట్ WRJCలో మామూలుగా క్యాస్ట్ వైజ్ అనేటటువంటిది ఉండదండి. అంటే ఇక్కడ ఆల్ క్యాస్ట్ ఈక్వల్, అంటే క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ బట్టి సీట్స్ అలాట్ చేయరు. ఇక్కడ ఓన్లీ టాలెంట్ ఉన్న పిల్లలు మాత్రమే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్యాస్ట్ వైజ్ అంటూ ఏమీ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో ఈ ఎగ్జామ్లో వచ్చేసి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుందండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఆల్సో కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ ప్రతి క్వశ్చన్కు 1 మార్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/4 మార్క్స్ షెల్ బి డిడక్టివ్, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ అండి. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి ఈరోజు నేను కీ కాదండి, ఓన్లీ మోడల్ పేపర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్గా ఇక్కడ వచ్చేసి 6 partsలో ఉన్నాయండి. ABCDE అనే పార్ట్స్ ఇచ్చాడు. దీంట్లో 30 మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది, 30 మార్క్స్ వచ్చేసి ఫిజికల్ సైన్స్, నెక్స్ట్ 30 మార్క్స్ వచ్చేసి బయాలజికల్ సైన్స్, 30 మార్క్స్ వచ్చేసి సోషల్ స్టడీస్, 15 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది, 15 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. అంటే 10th కంప్లీట్ అయిన పిల్లలు ఇంటర్లోకి అంటే MPC, BPC ఇలా చదివేటటువంటి పిల్లలకు అన్ని సబ్జెక్ట్స్లలో టాలెంట్ ఉందా లేదా అని చెప్పేసి ఇన్ని సబ్జెక్ట్స్ ఇచ్చాడండి. ఇక్కడ క్లియర్గా చూడండి. టోటల్ వచ్చేసి 150 మార్క్స్ అండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి 1 నుంచి 30 క్వశ్చన్స్ మ్యాథ్సే ఇచ్చాడండి. ఇది మొత్తం కంప్లీట్గా 10th సిలబస్ ఉంటుంది. ఇది కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేయండి. టోటల్ 10th సిలబస్ ఉంటుంది. ఇంటర్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మిడ్ పాయింట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కామా కొస్కెన్ స్క్వేర్ ఆల్ఫా అండ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కామా మైనస్ కాట్ స్క్వేర్ ఆల్ఫా ఈస్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే దీని యొక్క మధ్య బిందువు నిరూపకాలని కనుక్కోండి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మధ్య బిందువు నిరూపకాలు కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఉందండి, 10th క్లాస్లోనే ఉంది. అదేంటంటే x1 + x2/2 కామా y1 + y2/2 ఉంటుంది. ఫార్ములా అయితే మీరు క్లియర్గా చూసుకోండి. దాన్ని చూసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 3 vertices of a parallelogram are 0, 0, a, 0 and b, c. 4th vertex of the parallelogram is, అంటే 4వ శీర్షంను కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. ఒక సమాంతర చతుర్భుజం యొక్క 3 శీర్షాలు ఇచ్చాడు, 4వ శీర్షాన్ని కనుక్కోనాడు అని చెప్పేసి ఇచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇన్ ద గివెన్ ఫిగర్ DE ఈజ్ ప్యారలల్ టు BC అని చెప్పేసి ఇచ్చాడు. DE లైన్ అనేటువంటి BCకి ప్యారలల్గా ఉంటుంది. దెన్ ఫైండ్ అవుట్ ద AD వాల్యూ అని చెప్పేసి అడిగాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ వాల్యూ అయితే వస్తుందో అది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్, అంటే దీంట్లో సరికానిది ఏది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ సరికానిది ఏది అన్నది మీరు కరెక్ట్గా గుర్తించాల్సి ఉంటుంది. అన్ని చతుస్రాలు, స్వరూపాలు, అన్ని వృత్తాలు ఇక్కడ చూడండి. ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్, ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రుయెంట్, ఎక్విలెంట్
ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఫాల్స్ అంటే రాంగ్గా ఉన్నది ఏది అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఏఎం ఆఫ్ 10 కాన్సిక్యూటివ్ నంబర్ స్టార్టింగ్ విత్ x-1. మొదటి పదం అనేది x-1తో స్టార్ట్ అయితే 10 వరుస పదాల అంకగణిత సగటును కనుక్కోండి అని చెప్పేశాడు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x, y ఈజ్ ఈక్వల్ టు 4, 6 దెన్ x ప్లస్ y, x - y లైస్ ఇన్. ఇక్కడ ఉండేటటువంటి ఏ క్వాడ్రిలెంట్లోనూ ఉంటుందని చెప్పేసి అడిగాడు. Q1 ఆర్ Q2, Q3, Q4 4 ఆప్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి 1 to 10 ఇక్కడ చూడండి బౌండరీస్ ఇచ్చాడు. 1 to 10, నెక్స్ట్ 11 to 20, 21 to 30, నెక్స్ట్ 31 to 40 4 బౌండరీస్ ఇక్కడ లోవర్ బౌండరీస్ ఇచ్చాడు. క్లాస్ 21 to 30 ఈజ్ అంటే దీని యొక్క దిగువ హద్దును కనుగొండి అని చెప్పేసి అడిగాడు. 21 నుంచి 30 వరకు ఉన్నటువంటి దిగువ హద్దు ఏది అవుతుంది అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 8th క్వశ్చన్ 2x² - kx + 3 = 0 ఈక్వేషన్ సమీకరణం యొక్క మూలాలు సమానమైతే కే విలువను కనుక్కోండి అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ మనకు కే విలువలు కనుగొనండి అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ n-1, n-2, n-3 so and so are in AP. దెన్ ఇట్స్ 15th టర్మ్ని కనుక్కోండి అని చెప్పేసాడు. అంకగణిత ఫార్ములా యూజ్ చేసి 15వ పదం ఏదైతుందో కనుక్కోవాలి అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి x+2, 4x - 6 అండ్ 3x - 2 3 వరుస సంఖ్యలో అంకశ్రేణిలో ఉన్నట్లయితే 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆర్ ఇన్ ఏపీ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు. దాని యొక్క వాల్యూని ఫైండ్ ఎక్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ సిరీస్ నుంచి చాలానే క్వశ్చన్స్ అడిగాడండి. ఇక్కడ 11th క్వశ్చన్ సిరీస్ నుంచే ఇచ్చాడు. 10th నుంచి కూడా 10th క్వశ్చన్ సిరీస్, 9th క్వశ్చన్ సిరీస్. ఓకేనా ఫ్రెండ్స్. 8 4 క్వశ్చన్స్ మొత్తం సిరీస్ నుంచే ఇచ్చాడు. నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ x = and y = 3 రేఖ యొక్క మధ్య కోణం ఎంత అని చెప్పేసి అడిగాడు. 12th క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అండ్ సిలిండర్ ఆఫ్ ఈక్వల్ డయామీటర్ అండ్ హైట్ ఈజ్. శంకువు మరియు స్తూపంల వ్యాసములు ఎత్తులు సమానంగా ఉన్నప్పటికీ వాటి ఘనపరిమాణాల నిష్పత్తి అని చెప్పేసి అడిగాడు. ఓకేనా. అంటే ఆ రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అని చెప్పేసి అడిగాడు. కోన్ది సిలిండర్ది వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడిగాడు. ఏ రేషియోలో ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ a/p = some x cos θ and b/q = y secant θ అని చెప్పేశాడు. దెన్ pq = ab అవుతుందా, ab = xy/qb అవుతుందా, xy = ab అవుతుందా, ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని మనకు క్లియర్గా తెలుసుకొని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఇచ్చాడు. tan 60 - tan 45 degrees by 1 + tan 60 degrees × tan 45 ఇచ్చాడు. దీని యొక్క ఆన్సర్ ఏదైతుందో మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది. నెక్స్ట్ ఇది వచ్చేసి సెట్స్ నుంచి ఇచ్చాడు. a - c ఈజ్ యూనియన్ c - a ఏమవుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఇది కూడా వెరీ ఈజీ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 2x + 3y = 8 and k - 1 of x plus k plus 1 of y = k plus 2 has no solution. Then find the value of k. k వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి నో సొల్యూషన్, బట్ k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసి x - 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ x⁴ 3 - 3x³ and ax² + 4x - k. దెన్ a - k వాల్యూ ఎంత అని చెప్పేసి ఇక్కడ అడిగాడు. నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి a + b = 5 and a - b = 1. దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. ab యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అంటున్నాను. మూలాల యొక్క వర్గ సమీకరణాలు కనుక్కోండి అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ 20 క్వశ్చన్ వచ్చేసి ఏ పోల్ ఆఫ్ 6 meters హైట్స్ క్యాస్ట్ ఏ షాడో ఆఫ్ 2√3 meters long and ground than find the sun's elevation. సూర్యకిరణాల యొక్క కోణం ఎంత పడుతుంది అని చెప్పేసి అడిగాడు. ఇది కూడా ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్. నెక్స్ట్ 2 పాచికలను ఒకేసారి వేసినప్పుడు ద 2 dice are rolled simultaneously then the probability of getting the sum as a prime number is. అంటే దాని యొక్క మొత్తం ప్రధాన సంఖ్యలో అయ్యేటటువంటి సంభావ్యత ఎంత అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ రేంజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ x1 > x2 > x3 > x4 అండ్ 20 = 20 అయినప్పుడు x1 = 5 దెన్ x4 వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 23 క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కెనాట్ బి ప్రాబబిలిటీ అండ్ ఈవెంట్. దీనిలో సంభావ్యత కాని సంఘటన ఏది అని చెప్పేసి అడిగాడు.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ద ఫిగర్ యాంగిల్ ఏ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగాడు. యాంగిల్ ఏలో యాంగిల్ ఏ దగ్గర యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పి ఎన్ని డిగ్రీస్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి cos 1 degree into cos 2 degree into cos 3 degree into cos 100 degrees is equal to how much అని చెప్పేసి అడిగాడు. ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏదైతే వస్తుందో అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ sin a is equal to 5/13 and cot a is equal to వాట్ అని చెప్పేసి వచ్చాడు. ఇవన్నీ కూడా మనకు 10th క్లాస్ సిలబస్లో ట్రిగ్నోమెట్రీలో లాస్ట్లో ఉంటాయి. ఇవన్నీ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ లాగరిథమ్స్ నుంచి ఇచ్చాడు క్వశ్చన్. లాగరిథమ్స్ log 10 0. how many zeros ఇక్కడ హియర్ 5 zeros. 0.1 is equal to x అయితే దెన్ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 28th క్వశ్చన్ వచ్చేసి a minus b by root a minus root b వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు అంటే x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c యొక్క రూట్స్ అనేటువంటి ఆల్ఫా అండ్ బీటా అయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ a union b ఈజ్ ఈక్వల్ 50 degrees and n of a ఈజ్ ఈక్వల్ టు 19, n of b ఈజ్ ఈక్వల్ 42, దెన్ ద వాల్యూ ఆఫ్ n of a ఇంటర్సెక్షన్ b వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడిగాడు. 30 క్వశ్చన్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్లో వచ్చేసి ఇన్ ద ఫాలోవింగ్ డయాగ్రామ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ క్రాస్ 6 volts సెల్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి 6 volts అయిందట. సో దీని యొక్క ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసి ఏలో 6 volts ఇచ్చాడు, బి వచ్చేసి 5.6 volts ఇచ్చాడు, సి వచ్చేసి 8.2 volts ఇచ్చాడు, నెక్స్ట్ డి వచ్చేసి 8.4 volts ఇచ్చాడు. నెక్స్ట్ ఏ సిలిండ్రికల్ metallic wire is stretched and increased its length by 50%, then its resistance is increased by ఒక స్థూపాకారపు లోహపు తీగం దాని పొడవులో 50% పెరిగిందంట. పెరిగినట్లు సాగదీస్తే దానిలో నిరోధం పెరుగుదల ఎంత అని చెప్పేసి అడిగాడు. అంటే సాగదీసినప్పుడు అది పెరిగింది కాబట్టి దీని ఆన్సర్ అనేటువంటి 100% ప్లస్ 50 150 అవుతుంది మేబీ. నెక్స్ట్ 33 క్వశ్చన్ వచ్చేసి ద కలర్ ఆఫ్ ద methyl orange indicator in a solution is yellow, then the pH of this solution is likely to be less than అంటే 7 కంటే తక్కువగా ఉంటుందా, 0 ఉంటుందా, 7 ఉంటుందా, లేకపోతే 7 కన్నా ఎక్కువగా ఉంటుందా అన్నది చెప్పాడు. నెక్స్ట్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇన్ ద గివెన్ సర్క్యూట్. దీంట్లో ఇచ్చినటువంటి సర్క్యూట్లో ఏ అండ్ బి మధ్య ఫలిత నిరోధం వలయంలో ఎంత ఉంటుందని చెప్పేసి అడిగాడు. ఇక్కడ 6 ఒమేగా 6 ఒమేగా 6 ఒమేగా అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ ఒక కాపర్ తీగ యొక్క పొడవులో సాగుదల వచ్చేసి 0.1% అయినా నిరోధ పెరుగుదల శాతం ఎంత అని చెప్పేసి అడిగాడు. 36 వచ్చేసి మొత్తం రెసిస్టెన్స్ మీద క్వశ్చన్స్ అడిగాడు. ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు. దీంట్లో ఈ ఫలిత నిరోధం ఏ అండ్ బి మధ్య ఎంత ఉంటుందని చెప్పేసాడు. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ across A and B in the figure circuit అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ 37th క్వశ్చన్ వచ్చి ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 288 ఈజ్ ఆఫ్ విచ్ ఎలిమెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. 288 ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకం ఏది అని చెప్పేసి అడిగాడు. క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 38th క్వశ్చన్ వచ్చి సొల్యూషన్ కంటెన్స్ 50 grams and sodium chloride 200 grams water, calculate the weight percentage of the solution యొక్క వెయిట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నా. నెక్స్ట్ బాండ్ యాంగిల్ BF3 ఈజ్ BF యొక్క బంధకోణం ఎంత అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణం యొక్క ఆవర్తనం ఎంత అని చెప్పేసి అడిగాడు. ఈ ఫార్ములా ఉంది. నెక్స్ట్ ప్రెస్ బయోపియా దృష్టి లోపంను సవరించండి. ప్రెస్ బయోస్పియా క్యాన్ బి కరెక్టెడ్ బై కుంభకార కటకమా పుటాకార కటకమా ఏదైనా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ ప్రిజం ఇఫ్ యాంగిల్ ఈజ్ ప్రిజం A ఈజ్ ఈక్వల్ 60 degrees అండ్ మినిమం డివియేషన్ యాంగిల్ ఈజ్ DM ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని చెప్పేసి ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్లలో √3 √2 1/√2 1/√3 అని అడిగాడు. నెక్స్ట్ 43 క్వశ్చన్ వచ్చేసి the displacement x of a particle at instance when its velocity v is given by v is equal to √3x plus 16. Find its acceleration and its initiative velocity. Velocity to find out చేయమంటాం. The acceleration due to gravity gm on the surface of the moon. moon పైన ఉన్నటువంటి గురుత్వాకర్షణ ఎంత అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ a body falls freely from height of h, its average velocity when
ఇట్ రీచెస్ ఎర్త్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు. హెచ్ ఎత్తు నుండి పడుతున్నటువంటి ఒక స్వేచ్ఛాపతన వస్తువు యొక్క సరాసరి వేగం ఆ భూమిని చేరుతున్నప్పుడు ఎంత అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిజికల్ సైన్స్లో 46th క్వశ్చన్ వచ్చి 4 ఐరన్స్ ప్లస్ 4 Fe ప్లస్ 3 O2 ఈజ్ గివ్స్ రేషియో Fe2 O3 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వచ్చేసి ఖాళీని పూరించండి అని చెప్పేసి అడిగాడు. అంటే 2Fe2 O3 అవుతుందా, 4Fe2 O3 అవుతుందా? ఇక్కడ ఆన్సర్ అయితే 2Fe2 O3 అవుతుంది. ఇక్కడ 2Fe2 O3 అవుతుంది. ఆన్సర్ అనేది ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ NLX, L ఇండికేట్స్ ప్రిన్సిపల్ ఆఫ్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్, అజిముంతల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. ఏదవుతుంది కరెక్ట్గా చెప్పండి. నెక్స్ట్ N=3 అయినప్పుడు D ఆర్బిటల్స్ యొక్క సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 49th క్వశ్చన్ వచ్చేసి ద సబ్స్టాన్షియస్ విచ్ ఈజ్ రిలేటివ్లీ less in quantity is solution solvent solute డిస్పర్షన్ ఫేజ్ అని చెప్పేసి అడిగాడు. ద్రావణంలో ఉన్నటువంటిదని. నెక్స్ట్ వంట సోడా యొక్క రసాయన ఫార్ములా, ద ఫార్ములా ఫర్ బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి? Na2CO3, Na2HCO3, NaCl, NaCO3 అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ అంటే వంట సోడా, బేకింగ్ సోడా యొక్క ఫార్ములా. నెక్స్ట్ ద ఏరియా అండర్ ఫోర్స్ టైమ్ కర్వ్ గివ్స్, బలం కాలం యొక్క వక్ర వైశాల్యం ఎంత అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ సైద్ధాంతికంగా కింది వాన్లో ఏవి ఉత్తమ తైలకాలు అని చెప్పేసి అడిగాడు. అంటే థియరిటికల్లీ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఆర్ బెస్ట్ లూబ్రికెంట్స్ అని చెప్పేసి అడిగాడు. లూబ్రికెంట్స్లో వచ్చేసి సాలిడ్సా, లిక్విడ్సా, గ్యాసెసా, నన్ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్, నీటిలో కరిగేటటువంటి క్షారాలు డాష్ అంటారా, ఆల్కెన్స్ అంటారా, ఆల్కీనులు అంటారా, ఆల్కలీన్స్ అంటారా, ఆల్కనైన్స్ అంటారా చేయాలి. నెక్స్ట్ కింద చూపబడిన పటంలో కరెంట్ ఐ వాల్యూను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ 11A, 19A, 13A, 9A ఇచ్చాడు. నెక్స్ట్ ద లెంజ్ లా ఈజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ అని చెప్పేసి అడిగాడు. లెంజ్ నియమం యొక్క అనువర్తనం కనుక్కోమన్నాడు. నెక్స్ట్ 58th వచ్చేసి ఏ పర్సన్ ఆఫ్ హైట్ H కెన్ సీ హిజ్ ఫుల్ ఇమేజ్ ఇన్ ఎ మిర్రర్ ఆఫ్ మినిమం లెంత్ ఆఫ్ L. నెక్స్ట్ 57 క్రింది వాన్లో ఉష్ణమోచక చర్య అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ చెప్పేసి అడిగాడు. ఇది ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటరా ఏదనేది మీరు కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 58th క్వశ్చన్ ద రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ అండ్ స్పీడ్ లైట్ వచ్చేసి అడిగాడు. తరంగ ధైర్యం ఫైండ్ అవుట్, వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. C=νλ, V=νλ, λ=νc నన్న అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 59th క్వశ్చన్ వచ్చేసి ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్షెల్ Pలో ఉన్నటువంటి గరిష్టమైనటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య కనుక్కోమన్నాడు. 2, 14, 10, 6 మీరు చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4F ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్, 4F మూలకాలను ఏమంటాం? లాంథనైడ్స్ అంటామా, యాక్టినైడ్స్ అంటామా, రెండు ఏది కాదా అనేది కరెక్ట్గా ఉండొచ్చు ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ నుంచి 30 మార్క్స్ ఉంటాయండి, ఇక్కడ చూస్తూ ఉండండి. నెక్స్ట్ సమవిభజనను గుర్తించండి అని చెప్పేసి అడిగాడు. సమవిభజన ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ బయోఫెర్టిలైజర్ అని చెప్పేసి అడిగాడు. కింది వాన్లో జీవ ఎరువు కానిది ఏది అడిగాడు. రైబోజియం, అజిటోబాక్టమ్, జాంతోమానాస్, అజోస్పెరిల్లం అని చెప్పేసి అడిగాడు. 62 క్వశ్చన్ వచ్చేసి. నెక్స్ట్ 63 వచ్చేసి విచ్ ఈవెంట్ నాట్ అక్కర్ ఇన్ ద లైట్ రియాక్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి ఫోటోలైసిస్. నెక్స్ట్ వచ్చేసి photons absorbed by the chlorophyll, CO2 reduced into C6H12O6. నెక్స్ట్ అసిమిలేటరీ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. 63 వచ్చేసి. నెక్స్ట్ 64 వచ్చేసి పెల్లాగ్రా డిసీజ్ ఈజ్ డ్యూ టు ద డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్. పెల్లాగ్రా అనే వ్యాధి దేని ద్వారా కలుగుతుంది? రైబోఫ్లవిన్, నియాసిన్, థయామిన్, బయోటిన్ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్రింది వాన్లో సూక్ష్మ పోషకం ఏది అంటాడు? మైక్రో న్యూట్రియంట్స్ ఏది అని చెప్పేసి అడిగాడు. నత్రజనియా, భాస్వరమా, పొటాషియం ఆర్ ఇనుము అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ భాస్వరం అంటే పాస్పరస్, ఓకేనా ఫ్రెండ్స్? పాస్పరస్ అని మనం ఇంగ్లీష్లో అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ acquired characters theory was proposed by. అర్జిత గుణాల అనువంశికతను తెలిపింది ఎవరు అని చెప్పేసి అడగలు. చార్లెస్ డార్విన్, ఆగస్ట్ విస్మెన్, నెక్స్ట్ చార్లెస్ లైలా,
నెక్స్ట్ లామార్క్ అని చెప్పేసి అడిగాడు. అర్జిత గుణాల అనువంశికతను తెలిపినది ఎవరు? నెక్స్ట్ 67th క్వశ్చన్. ద స్టేట్ ఆఫ్ ఎండోస్పెర్మ్ ఇన్ డైకోట్ ప్లాంట్స్ అంటే ద్విదళ బీజ మొక్కలలో అంకురఛద స్థితి అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ వచ్చేసి 2n n అండ్ 3n అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ 4n చతురస్రాలు అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ అవుట్ ద కరెక్ట్ కెమికల్ ఈక్వేషన్ అనారోబిక్ రెస్పిరేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే అవాయు శ్వాసక్రియ సరి అయిన సమీకరణాలను గుర్తించండి అని చెప్పేసి ఇచ్చాడు. 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు. దీంట్లో కరెక్ట్గా ఏది ఉన్నది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 69th వాట్ డస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఇండికేషన్? ఈ డయాగ్రామ్ అనేటువంటిది దేన్ని ఇండికేషన్ చేస్తుంది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఫీమేల్ గమెటోఫైట్సా, నెక్స్ట్ మేల్ ఎంబ్రియోనా, పోలెన్ గ్రాండ్సా అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్ ఇన్ హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి మానవుని యొక్క ఇన్సులిన్ యొక్క పని ఏంటంటే గ్లూకోజ్ను స్టార్చ్గా మారుస్తుందా, గ్లైకోజన్ గ్లూకోజ్గా మారుస్తుందా, గ్లూకోజ్ను గ్లైకోజన్గా మారుస్తుందా, కొవ్వులను గ్లూకోజ్గా మారుస్తుందా అన్నది క్లియర్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చాడండి. ఇది ప్రోఫేజ్, అనాఫేజ్, మెటాఫేజ్, టెలాఫోజ్ అని చెప్పేసి ఇచ్చాడు. 4 ఆప్షన్లలో కరెక్ట్ ఏదో చూడండి. నెక్స్ట్ విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ టు కన్ఫర్మ్ O2 absence in the glucose solution while conducting anaerobic respiration experiments అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో డయాజిన్ గ్రీనా, అయోడినా, సాఫ్రనినా, మిథలిన్ బ్లూవా అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కణాంగము హార్మోనులు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తాయి? ఇక్కడ ఫిజికల్ సైన్స్ అయితే నాకు తెలిసి కొంతవరకు అయితే టఫ్గానే ఇచ్చాడు. మ్యాథ్స్ మాత్రం చాలా ఈజీగా ఉంది. ఫిజికల్ సైన్స్ మీరు చాలా డెప్త్గా చదవాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ అనేటువంటిది అంత తొందరగా ఈజీగా క్వాలిఫై కావలేము. మనం చాలా కేర్గా దీన్ని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్చ్ లోపే 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. మీకు ఏప్రిల్ వరకు టైం ఉంటుంది. అంటే మధ్యలో 1 month టైం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా కూర్చొని దీనికి ప్రిపేర్ అవ్వాల్సిందే. ప్రిపేర్ అవ్వకుండా మనం ఎగ్జామ్ రాస్తే అయితే కష్టమే. ఎందుకంటే ఫిజికల్ సైన్స్ చాలా డెప్త్గా క్వశ్చన్స్ అడిగాడు. మీరు 1 month టైంలో చాలా బాగా ఫిజికల్ సైన్స్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా గెట్ ఇన్ అవుతారు. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. ఇక్కడ ఏ కణాంగము హార్మోన్లను మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి అడిగాడు. ఇక్కడ వచ్చేసి గరుకు రఫ్ ఎండోప్లాస్మిక్ రెక్టికులం అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెక్టికులం అని ఇచ్చేసాడు. నెక్స్ట్ గోల్గి కాంప్లెక్సా, నెక్స్ట్ మైటోకాండ్రియా అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు అని చెప్పేసి అడిగాడు. రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ ఆక్సీకరణం చెందిన గ్లూకోజు పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది డాష్ అంటారా? అంటే గ్లైకోలైసిస్ అంటారా, ఉల్యూటా అంటారా, క్రెబ్బోలేం అంటారా, అవాయు శ్వాసక్రియ అంటారా? ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్లాస్మోడియం అనేది ఒక ప్రోటోజువానా, నెక్స్ట్ బ్యాక్టీరియానా, ఫంగీనా, ఆల్గేయా అంటే శైవలాల అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫలపక్వతను ప్రేరేపించు హార్మోన్ అంటే రిపిన్నింగ్ ఆఫ్ ఫ్రూట్ ఈజ్ ప్రమోటెడ్ బై ఫ్రూట్స్ పండ్లను పండించడానికి యూజ్ చేసేటటువంటి కెమికల్ యాక్సిన్స్, సైటోకైనిన్స్, ఆస్పారిక్ ఆమ్లం, ఇథిలీన్ అని చెప్పేసి అడిగాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కాలుష్య కారకాలను తొలగించడానికి సూక్ష్మజీవులను ఉపయోగించే పద్ధతి ఏది అంటే బయో మాగ్నిఫికేషనా, బయోడైవర్సిటీయా, బయో రెమిడేషనా, బయో అక్యుములేషన్ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి ధృవీకరణ అంటే అజర్షన్, రీజన్ 2 ఇచ్చాడు. ఇక్కడ మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో వెడల్పు మూతిగల గాజుల KOHను ఉపయోగించారట. నెక్స్ట్ సీసా నుండి ఆక్సిజన్ O2ను తొలగించుటట. ఈ రెండిట్ల కరెక్ట్ ఏదన్నది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వి కండక్ట్ క్రాస్ పాలినేషన్ బిట్వీన్ హైమోజెనియస్ స్టాల్ అండ్ హెటరోజైగోస్ స్టాల్ అని చెప్పేసి ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద ఫినోటైపిక్ రేషియో ఇన్ నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. 100% పొడుగు ఉంటుందా, 100% పొట్టిగా ఉంటుందా, ఇక ఏదన్నది మీరే చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఫెర్టిలైజేషన్ అక్కర్ అంటే ఓవరీస్లలోనో, ఫాలోపియన్ ట్యూబ్స్, కర్విక్స్, నెక్స్ట్ యూట్రస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ట్రిప్సిన్ ఎంజైమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ జీర్ణరసం అనేది ఎక్కడ ఉంటుందంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్, నెక్స్ట్ ఇంటర్సెక్షనల్ జ్యూసెస్, ప్యాంక్రియాసిస్ జ్యూసెస్, బైల్ జ్యూసెస్ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ ద ATP ఈజ్
The ATP molecule is equal to 720 calories, 7,200, 7.2 B and C. ఏదన్నా మీరు కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 84. శరీరం యొక్క స్థితిని మరియు సమస్యని నియంత్రించేది ఏది అంటే మాడ్యులా ఆబ్లిగేటనా, మిడ్ బ్రెయినా, సెరెబ్రమా, సెరెబ్రిల్లమా అని చెప్పేసి అడిగాడు. మస్తిష్కమా అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ అనెలిడా వర్గంలోని విసర్జిక అంగాలు ఏవి అని చెప్పేసి అడిగాడు. రెడెడ్ కణాలు, నెఫ్రిడియా, హరిత గ్రంథులు, జ్వాల కణాలు. 86th క్వశ్చన్ వచ్చేసి పాము కాటుకు వాడే ఆల్కలైడ్స్ ఏవి అని అంటాడు. క్వినైనా, మార్ఫినా, నెక్స్ట్ స్కోపోలమైనా, నెక్స్ట్ రిజర్పైనా అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 87th వచ్చేసి అల్లంలోని సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి ఏది? ఇది ట్యూబరా, కాన్సా, నెక్స్ట్ రైజోమా, బల్బా అని చెప్పేసి అడిగాడు. కొమ్ముల, లాషనాల అని చెప్పేసి అడిగాడు. 88th క్వశ్చన్ వచ్చేసి రేఖిత కండరాల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. దీంట్లో కరెక్ట్గా చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. దీనికి కూడా సీక్వెన్స్ ఆర్డర్ ఇచ్చాడు. నెక్స్ట్ 89th క్వశ్చన్ వచ్చేసి ఏ రక్త వర్గం యాంటీ ఏ సీరం అండ్ యాంటీ బి సీరంతో రక్త గుచీకరణ జరుగుతుంది అని చెప్పేసి అడిగాడు. ఏబి పాజిటివా, ఏబి నెగిటివా, ఏ నెగిటివా, ఏ రక ఓ పాజిటివా, ఓ బి గ్రూపా అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 90 వచ్చేసి వ్యవసాయ రంగంలోని ఏ బ్యాక్టీరియాను సహజ సిద్ధ కీటకనాశినిగా ఉపయోగిస్తారంటే రైబోజియమ్మ, లాక్టిబాసిల్లమా, ట్రైకోడెర్మానా, బ్యాసిల్లం తురంజనిసిస్ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 91th క్వశ్చన్ వచ్చేసి సోషల్ స్టడీస్. 91 నుంచి 120 వరకు క్వశ్చన్స్ అడిగాడండి. ఇక్కడ 30 క్వశ్చన్స్ ఇక్కడ కూడా కంప్లీట్గా. నెక్స్ట్ 10th క్లాస్ సోషల్ నుంచే క్వశ్చన్స్ ఉంటాయండి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ బుక్స్ కరెక్ట్గా మీరు ఫిజిక్స్, సోషల్, మ్యాథ్స్ క్లియర్గా చదువుకుంటే ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇక్కడ వచ్చేసి 91 వచ్చేసి బెంగాల్ కరువు సమయంలో బెంగాల్, అస్సాం, ఒడిశా రాష్ట్రాల్లో 3 నుండి 5 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అది ఏ సమయం అంటే ఏ టైం పీరియడ్లో అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ అది బెంగాల్ యుద్ధ సమయంలో. నెక్స్ట్ జార్జ్ ఆర్వెల్ రచించిన ప్రఖ్యాత వ్యంగ్యాత్మక నవల ఏది అని అడిగాడు. యానిమల్ ఫార్మా, ఆర్చిడ్ ఫార్మా, గ్రేప్స్ ఫార్మా, వెజిటబుల్ ఫార్మా అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ భారతదేశంలో జిఎస్టీ ప్రవేశపెట్టబడిన సంవత్సరం. జిఎస్టీని మన రీసెంట్గానే ప్రవేశపెట్టబడింది. అది 2016, 14, 17, 18 చెప్పాలి. నెక్స్ట్ 94th క్వశ్చన్ వచ్చేసి ద ఎకనామిక్ అండ్ పొలిటికల్ చేంజెస్ హ్యాపెండ్ వరల్డ్ వైడ్ సిన్స్ 1990s ఆర్ కాయిన్డ్ యాజ్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ, నెక్స్ట్ నియో లిబరైజేషన్, నెక్స్ట్ సోషలిజం, నేషనలైజేషన్. ఇంట్లో కరెక్ట్గా చూసి చెప్పండి. నెక్స్ట్ 95 క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 324 నిబంధన అనేటటువంటిది ఏది అని చెప్పేసి అడిగాడు. దీంట్లో ఇది ఆర్టికల్ 324 అనేది ఉమెన్ ప్రొటెక్షన్, పవర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, పవర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏదనేది కరెక్ట్గా చెప్పండి. నెక్స్ట్ అగ్నిపర్వత చర్య ద్వారా ఏర్పడిన నేలలు ఏవి అని అడిగాడు. ఎర్ర నేలలు, రెడ్ నేలలు, ఉండు నేలలు, నల్ల నేలలు అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 97th క్వశ్చన్ వచ్చేసి ద లైన్ ఆఫ్ కంట్రోల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి రేఖ ఏది అంటే మెక్మోహనా, సమాంతర రేఖన, డ్యూరాండ్, రాడ్క్లిఫ్ అని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ 98 వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేది. ఇక్కడ నొబిలిటీ, టైల్లే, నెక్స్ట్ టీచర్స్ అంటే ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చర్చ్ విధించిన పన్ను, రాజ్య కుటుంబీకుల పాలకవర్గం ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను ఏది ఇందులో అంటే ట్యాక్సెస్ గురించి అడిగాను. నొబిలిటీ అంటే కులీన వర్గం అనేది, నెక్స్ట్ టైలే అనేది, నెక్స్ట్ టైచెస్ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 99th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ప్రచన్న నిరుద్యోగం సంబంధించి ఏది సరైంది అని అడిగాడు. నెక్స్ట్ 100 క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1942, నెక్స్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఇచ్చిండు, నెక్స్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇచ్చిండు, సెపోయ్ మ్యూటినిటీ అంటే సిపాయిలు తిరుగుబాటు కూడా ఇచ్చాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద్రవ్యోల్బణం అంటే ఏంది? ఇన్ఫ్లేషన్ రిఫర్స్ టు ఇంక్రీజ్ ప్రైజా, డిక్రీజ్ ప్రైజా, లెస్ ప్రొడక్టివిటీ, హై ప్రొడక్టివిటీ చెప్పాలి కరెక్ట్గా. నెక్స్ట్ 102 అనేది 82 degrees ఆఫ్ ఈస్ట్ లాంగిట్యూడ్ పాసెస్ ఫ్రమ్ 82 degrees రేఖ అనేటటువంటిది ఉత్తర ధ్రువపు రేఖ అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది అని అడిగాడు. అలహాబాద్, తమిళనాడు, గుజరాత్, కేరళ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ హూ రిలీజెస్ డాటా ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. నేషనల్ ఇన్కమ్ ఇండియా అనేటువంటి ఎవరు రిలీజ్ చేస్తారంటే నీతి ఆయోగ్ వాళ్ళ, సిఎస్ఓ వాళ్ళ, ఎన్ఎస్ఓ వాళ్ళ
చూడాలి. నెక్స్ట్ 104 క్వశ్చన్ వచ్చేసి 7 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల అక్షరాస్యుల జనాభా శాతాన్ని ఏమంటారంటే జ్ఞానం రేట్ అంటారా, మరణాల రేట్ అంటారా, అక్షరాస్యత రేట్ అంటారా, హాజరు రేట్ అంటారా. నెక్స్ట్ 105 వచ్చేసి బఫర్ నిల్వల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఆర్థిక సంవత్సరం అంటే ఏది అంటే ఫైనాన్షియల్ ఇయర్ మీన్స్ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అని చెప్పేసి అడిగాడు, ఎగ్జాంపుల్ అడిగాడు దానికి. నెక్స్ట్ ఆర్టికల్ 17 నిర్మూలిస్తుంది, దేన్ని నిర్మూలిస్తుంది అని అడిగాడు. దీన్ని సెక్యులరిజమా, అన్టచబిలిటీయా, సావరెంటా, నెక్స్ట్ ఈక్వాలిటీయా అన్నది చూడాలి. నెక్స్ట్ 109 క్వశ్చన్ ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ట్ బుక్ రచయిత ఎవరు అని అడిగాడు. నెక్స్ట్ 110 క్వశ్చన్ వచ్చేసి హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని అడిగాడు. హెరోడోటస్, ఎరాస్తోనిస్, ఆడెన్ స్మిత్ అండ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 111 వచ్చేసి కార్నోబైల్ రిఫర్స్ టు అంటే చెర్నోబిల్ రిఫర్స్ టు అని చెప్పేసి అది మినరల్ వాటర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, అణుకర్మాగారం. నెక్స్ట్ 5 అవన్నీ ఇచ్చాడు. ఇది వచ్చి చెర్నోబిల్ అనేది ఒక అణుకర్మాగారం అవుతుంది. నెక్స్ట్ ప్రణాళికా సంఘం పేరు ఇలా మార్చబడింది, ఎలా మార్చారంటే జన్ధన్ యోజనగా మార్చిండ్రా, సురక్ష బీమా యోజన, ముద్ర యోజనగా మార్చిండ్రా అని అడిగాడు. కానీ ప్రణాళికా సంఘంను మార్చేసి నీతి ఆయోగ్ అని మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 113 ఒక నది ఒక సరోవరము లేదా మరొక నది లేదా సముద్రము లేదా మహాసముద్రంలోకి ప్రవేశించే ప్రదేశమును ఏమంటారు అంటే నది యొక్క మూలాలు అంటారా, ద్వారము అంటారా, ముగింపు అంటారా, ప్రవాహ మార్గము అంటారా అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 114 క్వశ్చన్ వచ్చేసి కరెన్సీ మద్దతు ధర ఉన్నటువంటి ఎలా పరిగణిస్తారు అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏ పీఠభూమి ఖనిజ వనరులను సమృద్ధిగా కలిగి ఉంది అని అన్నాడు. విచ్ ప్లాట్యూ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్ రిసోర్సెస్ అని అడిగాడు. నెక్స్ట్ హూ హెడెడ్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఫార్మర్స్ జాతీయ రైతుల కమిషన్ నేతృత్వం వహించింది ఎవరు? ఎంఎస్ స్వామినాథన్, జగదీష్ చంద్రబోస్, చార్లెస్ డార్విన్, గ్రెగర్ మెండల్ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ గెస్టపో ఈజ్ రిఫర్స్ టు దేనికి సంబంధించింది? గెస్టపో అనేది రహస్య పోలీసు బృందమా, వాజీల రాజభవనమా, వాణిజ్య సంఘమా, శిక్షా శిబిరాలు అని అడిగాడు. నెక్స్ట్ 118 భూమధ్యరేఖ ప్రాంతంలో పండించు పంట ఏది అని అంటాడు. ఈక్విటోరియల్ క్రాప్ రబ్బరా, టీయా, కాఫీయా, వీటా. నెక్స్ట్ 119 కేశవానంద భారతి కేసు దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 120 క్వశ్చన్ వచ్చేసి మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాన్ అనేటువంటి వాయుగుండాలుగా వీచే దిశ ఎటువైపు ఉంటుంది అని అడిగాడు. అంటే ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణం వైపు ఉంటుందా, పశ్చిమం నుంచి తూర్పు వైపు ఉంటుందా, తూర్పార్ధగోళం నుంచి పశ్చిమ సైడ్ ఉంటుందా, దక్షిణార్ధగోళం నుంచి ఉత్తరార్ధగోళం వైపు ఉంటుందా అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ పార్ట్ ఈ వచ్చేసి ఇంగ్లీష్ ఇచ్చాడండి. ఇంగ్లీష్ వచ్చేసి 10 మార్క్స్ ఇచ్చాడు. 125 నుంచి 135 వరకే ఇచ్చాడండి. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఎ సూటబుల్ బీ ఫార్మ్ వర్డ్స్ ఇచ్చాడు. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ డాష్ ద ట్విన్ సిటీస్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది వస్తుందా, ఆర్ వస్తుందా, వర్ వస్తుందా, వాగ్ వస్తుందా. నెక్స్ట్ చూస్ ద సినానిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బైలింగ్వల్ అని చెప్పేసి ఇచ్చాడు. హిస్ పేరెంట్ ఇన్సైడ్ ఆఫ్ నిక్స్ అటెండింగ్ మీన్. ఇక్కడ 4 ఆప్షన్స్లో డిస్క్రిమినేషన్, హ్యూమిలినేషన్, నెగ్లిజెన్స్, ఫెయిల్యూర్. నెక్స్ట్ 123 క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెంటెన్స్. ద బస్ ఎంటర్ ద విలేజ్ రిలక్టెంట్లీ లైక్ ఇట్ ట్రాంట్ చైల్డ్ బీయింగ్ డ్రాగ్డ్ టు స్కూల్ అంటే మెటాఫోరా, నెక్స్ట్ హైపర్బోలేనా, సిమిలా, పర్సనిఫికేషనా అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ అబ్దుల్ కలాం వాజ్ డాష్ హానరబుల్ సైంటిస్ట్ అని వచ్చాడు. ఇది ఏనా ఆర్టికల్స్ వచ్చేసి దీని ఆర్టికల్ నుంచి ఇచ్చాడు క్వశ్చన్. ఏ అండ్ ద ఆర్ నో ఆర్టికల్ ఏదైతే వస్తుందో వెటన్ క్లియర్గా. నెక్స్ట్ జాయిన్ ద సెంటెన్స్ యూజింగ్ ద అప్రోప్రియేట్ లింకర్. ఐ స్టాండ్ అప్, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, ఐ కాంట్ హెల్ప్ యూ. ఆల్దో వస్తుందా, బికాజ్ వస్తుందా, హౌఎవర్ వస్తుందా, సో వస్తుందా చూడండి. నెక్స్ట్ 126 వచ్చేసి కరెక్ట్ ఆల్టర్నేట్గా ఉన్నటువంటి సెంటెన్స్ ఏదో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 127th క్వశ్చన్ వచ్చేసి చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫ్రమ్ ద ఫాలోవింగ్. ఏ పర్సన్ ఆర్ థింగ్ కెనాట్ బి కరెక్టెడ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ అన్ఇంటెలిజిబుల్, నెక్స్ట్ ఇండిలిబుల్, నెక్స్ట్ ఇల్లిజిబుల్, నెక్స్ట్ ఇన్కొరిజిబుల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 128 Sudhir has been living in Hyderabad dash 10 years. About to first since around 4 ఆప్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ చూస్ ద అప్రోప్రియేట్ క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు.
హుస్సేన్ సాగర్ లేక్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి అడిగాడు. ఈజ్ ఇన్నాడు కాబట్టి ఇజంట్ అని పెట్టాలి. ఇజంట్ హైదరాబాద్, ఇజంట్ ఇట్ అని వస్తుంది ఆన్సర్. 2 ఆప్షన్స్ సేమ్ ఇచ్చాడు. నెక్స్ట్ 130 క్వశ్చన్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఇండిజీనియస్ వర్డ్ యొక్క యాంటోనిమ్ అడిగాడు. నెక్స్ట్ 131 వచ్చేసి చూస్ ద అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఫ్రేజల్ వర్బ్ అని అడిగాడు. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ వచ్చి లుక్స్ ఇంటూ అని ఇచ్చాడు. దీనికి ఆప్షన్స్లో వచ్చేసి ఏ టు హ్యావ్ ఏ లుక్ ఎట్ సంథింగ్, నెక్స్ట్ టు టర్న్ ఇంటూ, హ్యావ్ ఏ లుక్, టు అబ్జర్వ్ కీన్లీ అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ 132 క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది ఆల్టర్నేటివ్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 133 నుంచి 135 వరకు ప్యాసేజ్ ఇచ్చాడు. రీడ్ ద ఫాలోవింగ్ ప్యాసేజ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. నెక్స్ట్ 133 క్వశ్చన్ వచ్చేసి మీరు కరెక్ట్గా పారాగ్రాఫ్ చదివి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు క్వశ్చన్స్ చదవాలండి. క్వశ్చన్స్ చదివిన తర్వాత పారాగ్రాఫ్స్ చదివితే మీకు ఆన్సర్స్ అనేటువంటి తొందరగా దొరుకుతాయి. 133 క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఆపోజిట్ మీనింగ్ టు ద వర్డ్ ఆఫ్ కరేజ్. కరేజ్ యొక్క ఆపోజిట్ వర్డ్ అడిగాడండి. ఈ ఆపోజిట్ వర్డ్ అనేటువంటి దీనిలో ఉండదండి పారాగ్రాఫ్లో, మీరే ఆపోజిట్ వర్డ్ రాయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 135 రైట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్ వర్డ్. అండర్లైన్ వర్డ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయమంటున్నారు. ఫాట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇచ్చాడు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అడిగాడు. ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఇన్ ఇండియా ఎన్వి రమణ ఆర్ అరుణ్ కుమార్ గోయల్. నెక్స్ట్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. నెక్స్ట్ రవికుమార్ జూ అని చెప్పేసి ఇచ్చాడు. భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇది ఒక ఆన్సర్ వచ్చేసి శ్రీ ఎన్వి రమణ అప్పుడు 2022లో. నెక్స్ట్ 137 వచ్చి భారతదేశంలో మొట్టమొదటి ఎక్కడ ఎప్పుడు బుర్గా రైల్వే లైన్ స్టార్ట్ అయింది ఎక్కడ అని చెప్పేసి అడుగు. చెన్నైలో, బొంబాయిలోనో, కలకత్తాలో అని చెప్పేసి అడిగాడు. ఈ ఆన్సర్ వచ్చేసి అయితే కలకత్తాలో ఫస్ట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 138 భారతదేశం తొలిసారిగా ఒలింపిక్స్ పాల్గొన్నటువంటి సంవత్సరం ఏది అని అడిగాడు. నెక్స్ట్ 139 డాష్ ఈస్ ద రీసెంట్ వేరియంట్ ఆఫ్ సార్స్ కోవిడ్ వైరస్. సార్స్ కోవిడ్ వైరస్ యొక్క ఇటీవల వేరియంట్ ఏది అని అడిగాను. ఒమైక్రానా, డెల్టానా, ఆల్ఫానా, బీటా. నెక్స్ట్ ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు అనేది అడిగాడు. ఓం బిర్లానా, సుమిత్రా మహాజన, మీరా కుమార, సోమనాథ్ చటర్జీ. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వంచే వెనుకబడ్డ వర్గాల సాధికారకత కొరకై ఇటీవల చేపట్టినటువంటి కార్యక్రమం ఏది అని చెప్పేసి అడిగాడు. ఆప్షన్ ఏ వచ్చేసి రైతు బంధు, దళిత బంధు, అనాథ బంధు, బాలబంధు అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ 142 క్వశ్చన్ వచ్చేసి ఒలింపిక్స్లో రజత, కాంస్య అంటే ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆఫ్ తెలంగాణ హూ వన్ సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ కాన్సిక్యూటివ్లీ ఇన్ ఒలింపిక్ గేమ్స్లో వచ్చింది ఎవరు అంటే సైనా నెహ్వాల్, గోపీచంద్ర, పివి సింధు, బి సాయి ప్రణీత అనేది కదా. ద క్యాపిటల్ ఆఫ్ మిజోరం. మిజోరం ఈ రాష్ట్రం యొక్క రాజధాని ఏది అని అడిగాడు. నెక్స్ట్ గిడా ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్. గిడా అనే జానపద నృత్యం ఏ స్టేట్ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ హూ బుల్ట్ రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. రెడ్ ఫోర్ట్ను కట్టించింది ఎవరు. అక్బరా, షాజహానా, బాబరా. వీళ్ళు ఎవరు కాదని కూడా ఇచ్చాడు ఆప్షన్లో. 146 వచ్చేసి హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. డాక్టర్ బిఆర్ రాజేంద్ర ప్రసాద్ అండ్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ శ్రీ కృష్ణమాచార్యలు అండ్ సరోజినీ నాయుడు అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 147 క్వశ్చన్ వచ్చేసి ద మోడల్ హూ వాజ్ క్రౌన్డ్ మిస్ యూనివర్స్. మిస్ యూనివర్స్ గెలుచుకున్న ఆవిడ ఎవరు. హర్నాజ్ కౌర్ సింగ్, మిస్ దివా, క్రిస్టియన్ మార్టెల్ అండ్ మిస్ ఆర్మీ కుసేలా అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ 148 క్వశ్చన్ వచ్చేసి మారియా రెస్సా అండ్ డిమిట్రీ ఆండియోవిచ్ మురాటోప్లకు వేర్ జాయింట్లీ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద విచ్ కేటగిరీ అని చెప్పేసి ఇచ్చాడు. లిటరేచర్, కెమిస్ట్రీ ఆర్ మెడిసిన్ ఆర్ పీస్. నెక్స్ట్ 149 క్వశ్చన్ వచ్చేసి రీసెంట్ T20 వరల్డ్ కప్ వాజ్ వన్ బై. రీసెంట్గా వచ్చినటువంటి T20 ఎవరు గెలుచుకున్నారు. వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. నెక్స్ట్ 150 క్వశ్చన్ వచ్చేసి అన్ ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ హూ డైడ్ ఇన్ ద హెలికాప్టర్ క్రాష్ ఆన్ 8th December 2021. జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్. నెక్స్ట్ జనరల్ హేమంత్ సింగ్. నెక్స్ట్ జనరల్ బిపిన్ రావత్ అండ్ నెక్స్ట్ వీరెవరు కాదు అని చెప్పేసి ఇచ్చాడు. బట్ జనరల్ బిపిన్ రావత్ అనే ఆయన మనకు వచ్చేసి ఇండియన్ మిలిటరీ ఆఫీసర్. ఈయన రీసెంట్గా చనిపోయాడు. December 2021 8th రోజు చనిపోయాడు.
సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు సిఓఈ క్వశ్చన్ పేపర్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయితే ఇంటర్కి మీకు ఎంట్రీ ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఓపికగా ఇంతవరకు విన్నందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.